హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గూగుల్ వాళ్ళైతే పిక్సెల్ 11 సిరీస్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. ఇందులో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్సెల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అయితే ఉన్నాయి. ఇవైతే టెన్సర్ G6 ప్రాసెసర్తో వస్తున్నాయి. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇవి ఒక 20% ఫాస్ట్గా ఉంటాయి. ఇందులో అయితే చిన్న చిన్న మైనర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. కొత్తగా వీళ్ళు ఎల్ఈడి ఇండికేటర్ని తీసుకొని వచ్చారు, నోటిఫికేషన్ లైట్ అని చెప్పేసి, నోటిఫికేషన్స్ కోసం అని చెప్పి. బ్యాక్ ఎండ్లో ఫ్లాష్ లైటే మీకు నోటిఫికేషన్ లైట్ లాగా పనిచేస్తుంది. అండ్ డిస్ప్లే అయితే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తారు. 3600 నిట్స్ బ్రైట్నెస్తో వస్తున్నాయి అనమాట డిస్ప్లేస్. సో వీటి ప్రైజెస్ అయితే మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. నెక్స్ట్ అయితే గూగుల్ నుంచి జెమినీ 3.7 ఫ్లాష్ అయితే లాంచ్ చేశారు. ఇదైతే హై స్పీడ్ కోడింగ్ అండ్ కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్, అంటే కాంప్లెక్స్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ మల్టీ మోడల్ డేటా అనాలిటిక్స్ ఇట్లాంటి చాలా కాంప్లెక్స్ థింగ్స్ని ఇదైతే హ్యాండిల్ చేయగలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇదైతే డెవలపర్స్కి చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే మోటో నుంచి మోటో G Max అని చెప్పేసి లాంచ్ చేశారు. ఇదైతే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 4తో లాంచ్ అవుతుంది. 30 వాట్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇదైతే స్టార్టింగ్ ప్రైస్ 27,990 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ సోనీ లెన్స్ అయితే ఉంటాయి కెమెరా. సో వీలైతే ఒకసారి చెక్ చేయండి. షామీ నుంచి రెడ్మీ వాళ్ళు నోట్ 17 5Gని లాంచ్ చేశారు. ఇది 8000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. అండ్ 6.99 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది 45 వాట్స్ వైర్ ఛార్జింగ్ అండ్ 22.5 వాట్స్ రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 30,999తో స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా ఆంథ్రోపిక్ వాళ్ళు, అంటే క్లౌడ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాటర్ మార్క్స్ని మనం జనరేట్ చేసే కంటెంట్స్లో పెట్టడానికి ప్లాన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, లేదంటే డాక్యుమెంట్స్, లేదంటే ఫైల్స్ని జనరేట్ చేస్తాం కదా, ఆ ఫైల్స్లో వాటర్ మార్క్స్ని అయితే పెట్టుకుంటారు. అదైతే ఏఐతో జనరేట్ చేసింది అని చెప్పేసి. ఈ వాటర్ మార్క్స్ని మనం తీసేయడానికి పాసిబిలిటీస్ తక్కువ, ఎందుకంటే ఇవి ఇన్విజిబుల్ వాటర్ మార్క్స్ లాగా పెడతారు అని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకుంటున్నారు. అంటే అది మనకి కనిపించదు, కానీ ఎక్కడో మెటాడేటాలో స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.